లౌకిక కూటమట. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది లౌకిక కూటమి ఎట్లయితుంది? అసలు నువ్వు ఏ సమయంలో ఎవరితో కలుస్తావు, ఎవరితో విడిపోతావు అన్న దాని విషయంలో కేసీఆర్ నీకైనా క్లారిటీ ఉందా? ఎట్లా బీఆర్ఎస్ పార్టీ లౌకిక పార్టీ అయితే చెప్పండి. బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు, పాలనకు పాతరేసి నిందల, 3 నెలల్లోనే కాంగ్రెస్పై వ్యతిరేకత, లోక్సభ ఎన్నికల్లో విజయం మనదే. విజయమా పాడా మీ బొంద? ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు, వచ్చే మెదక్ కూడా వచ్చే అవకాశం కనబడతలేదు. రాష్ట్ర ఆవిర్భావానికి 9 నెలల ముందే మిషన్ కాకతీయకు అంకురార్పణ, ఓటమికి కుంగిపోతే రాష్ట్రం వచ్చేదా, 8 ఏళ్ల తర్వాత కరెంటు కష్టాలు, మహబూబ్ నగర్ నుంచి లోక్సభ బరిలో మన్నె శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్. సో ఈయన కాదు యాక్చువల్గా టీటీడీ మెంబర్, ఆయన వేరే, ఈయన వాళ్ళ బ్రదర్ అనుకుంటాను, ఐ థింక్, నేను అనుకున్నా, సారీ. రాష్ట్ర ఆవిర్భావానికి 9 నెలల ముందే మిషన్ కాకతీయకు అంకురార్పణ చేసిండట. నేను అడుగుతున్నా, 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో కాంగ్రెస్ ఆనాడు రాష్ట్రాన్ని చేతిలో పెట్టింది. నువ్వు ఇప్పుడు ఎంత పెట్టినావు? 7 లక్షల కోట్ల అప్పుతోని కాంగ్రెస్ చేతిలో పెట్టినావు. ఇప్పుడు నువ్వు షిప్ప చేతికి ఇచ్చినావు. ఇది ఆనాడికి ఈనాడికి ఉన్న తేడా, డిఫరెన్స్. కేసీఆర్ నివాసానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సాదరంగా ఆహ్వానించిన నేతలట. చూడండి, ఇక్కడ మీరు కేసీఆర్ ఆహ్వానించిందని రాస్తలేరు, కేసీఆర్ ఆహ్వానిస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిందని రాస్తలేరు. చూడండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే పోయినట్టు వాళ్ళ ఇంటికి, నేను మీతో పొత్తు పెట్టుకున్నా అంటే ఈడ కూడా ఇరికిచ్చిరు ఆయన. ఇది స్టార్టింగే. ఇంకా ఆయన ఎన్నో సినిమాలు చూడాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో. ఎందుకు వచ్చినారా బాబు ఈ దుర్మార్గునితో కలిసినా అని అనుకోవాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అది అనుకుంటాడు. రాబోయే రోజుల్లో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వస్తాడు. మీరు అది చూస్తారు. ఇది జరిగి తీరుతుంది. మీరు చూడండి, 100కి 100% ఇది రాబోయే కొన్ని నెలల సమయంలోనే ఇది జరగకపోతే నన్ను అడగండి. అవసరమైతే ఆయన ఆ బీఎస్పీని కూడా వదిలేయడానికి రెడీ అవుతాడు ఇక. ఎందుకంటే అక్కడ మాయావతి చెప్పింది ఫాలో అవ్వాల్సిందే, ఆమె మాట కాదంటే ఆయన ఆ ప్లేస్లో ఉండడు. సో ఆమె కూడా డిక్టేట్ చేస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ని పడలేక, ఆడ ఉండలేక, ఈడ ఈ పార్టీలో ఆమె చెప్పినట్టు ఉండే అవకాశం ఉండదు. మీరు చూడండి, అదే జరుగుతుంది రేపు. దేశాన్ని చిన్నాభిన్నం చేసేందుకు రాజ్యాంగం రద్దుకు బీజేపీ కుట్ర. మరి రాజ్యాంగం రద్దు చేయాలనేది ఈయనే కదా. రాజ్యాంగం రద్దు చేయాలనేది ఈయనే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎవ్వడియలే. రాజ్యాంగాన్ని రీరైట్ చేయాలి, రాజ్యాంగం మనకు పనికి రాదు అని చెప్పిన ఏకైక నాయకుడు దేశంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఆయనతోనే పోయి చేతులు కలిపి మళ్ళీ సెక్యులరిజం అంటూ. ఏ సెక్యులరిజం? సెక్యులరిజం అంటే ఏంది? ఎవరితో కేసీఆర్ అసలు ఎవరితో కలిసినాడు, ఎవరితో దూరంగా ఉన్నాడు అన్న విషయంలోనే ఆర్ఎస్పీ క్లారిటీ ఉన్నదా? మీరు రాసి పెట్టుకోండి. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇదే కేసీఆర్ మీద దుమ్మెత్తి పోస్తూ మళ్ళీ వెనక్కి రాకపోతే అడగండి. ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ లీడర్లు పోయిర్రు మన ఎలక్షన్లకి ముందు. అందరూ నాతో మాట్లాడుతూ ఉంటారు, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. మనం వాడు ఉండలేమబ్బా, అసలు ఆ పార్టీ కాదు, ఆ వ్యవస్థ కాదు, అసలు ఎవడు ఉంటాడో, ఎవడు పోతాడో, ఎవడు కలుస్తాడో కూడా అర్థం కాదు, ఎవరికి ఏ సమస్య చెప్పుకోవాలన్నా కూడా అర్థం కాదు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఈయన అపాయింట్మెంట్ ఇస్తాడు కంటే రేపు రాబోయే రోజుల్లో మీరు చూడండి. అవసరం ఉన్నంత దాకా వాడుకుంటే ఎంపీ ఎలక్షన్ల దాకా తీసి అవతల పడేస్తాడు. ఈ ఫలితాల్లో కనుక కనీసమైన రిజల్ట్ రాలేదని రాకపోతే మీ పొత్తు తర్వాత మిమ్మల్ని అక్కడ ఉంచుతారేమో అని అడగండి.